స్నోఫాల్ చూడ్డానికి ఎంత సరదాగా ఉంటుంది కదా. మనం అందరం మేనిఫెస్ట్ చేసుకుంటాం ఇలాంటి ఒక స్నోఫాల్లో మనం ఉంటే ఎంత బాగుంటుంది, అక్కడ మనం ఎంత ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి. కానీ స్నోఫాల్ పడ్డ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అన్నది మీరు ఎప్పుడైనా చూసిరా? ఈ వీడియోలో స్నోఫాల్ తెచ్చే సంతోషం, దాంతోపాటు వచ్చే ట్రబుల్స్, ఆ రెండు మనం చూద్దాం పదండి. అండ్ వీడియో ఒకవేళ మీరు చూడడం స్టార్ట్ చేసి ఉంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ తీసే. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పోరా మీ ఓనర్ దగ్గరికి పో. నేను ఒక్కరోజు ఫుడ్ పెట్టినందుకు నా వెనకాలనే తిరుగుతున్నావు. మళ్ళీ మీ ఫ్రెండ్ మీ ఓనర్ చూసిందనుకో తిడుతుంది. పో నేను పోతున్నా ఇంటికి, నేను ఉండేడా. సో అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విజయ్. హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విజయ్. అందరికీ స్నోఫాల్ విట్నెస్ చేయాలని ఉంటుంది, కానీ స్నోఫాల్ అయిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయి అన్నది చాలామందికి తెలియదు. ఈరోజు మనం మనాలీలో ఉన్నాం అండ్ మనాలీలో స్నోఫాల్ అయిన తర్వాత సిచ్యువేషన్ ఎట్లుంటుంది, ఏం సంగతి అన్నది డీటెయిల్గా మీకు చూపిస్తా. అండ్ ఇక్కడ ఒకవేళ టూరిస్టులు వస్తే ఈ స్నోఫాల్ అయిన తర్వాత కాన్సిక్వెన్సెస్ వాళ్ళు కూడా ఎట్లా ఫేస్ చేస్తారు అన్నది ఈ వీడియోలో చూద్దాం పదండి. ఐ హోప్ నాకు తెలిసి నా ఇంట్రో ఫ్రేమ్లో మీరు ఈ బాటిల్ చూస్తున్నారేమో. ఐ డోంట్ డ్రింక్ మచ్, కాకపోతే ఏంటంటే ఒక వీడియో కోసం నేను దీన్ని తీసుకొచ్చి ఇంతసేపు దీంతో వీడియోలు వేసిండే, అది నేను రీల్లో పెడతా, మీరు ఎంజాయ్ చేయండి. అండ్ దిస్ ఈస్ అ గిఫ్ట్ ఫర్ ద కెమెరామెన్. There is a bike below the snow and imagine snow almost ఇక్కడ దాకా పడ్డది. ఇప్పుడు కొంచెం మెల్ట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి లేదు. ఐఎమ్ ట్రైంగ్ టు షో దిస్ బైక్, కానీ ఐ థింక్ దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో కోల్డ్ బ్రో, ఐ కాంట్ డూ ఇట్. అండ్ యూ కెన్ సీ దిస్ ఆటో ఉంది, ఆటో దాకా నేను ఇక్కడనే ఆటో ఉంది, ఆటో దాకా నేను వెళ్ళలేను. సో చూడండి, ఆటో 3 days నుంచి ఇక్కడనే ఉంది. कैन लेके जा पाओगे यहाँ से? ओ बहुत मुश्किल है ना. ఫస్ట్ ఛాలెంజ్, ఇక్కడ నుంచి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ కావాలన్నా, ఇక్కడ నుంచి ఏదైనా వస్తువులు కావాలన్నా 3 days నుంచి దేర్ ఈస్ నథింగ్. ఫుడ్ ఏదైతే ఉందో అంటే ఆల్రెడీ గ్రాసరీస్ ఏవైతే ఉన్నాయో వాటితో మేనేజ్ చేయాలి, కానీ కొత్త గ్రాసరీస్ ఏమైనా కావాలంటే యూ కాంట్. లుక్ ఎట్ దిస్ స్నోలో ఎంత డిఫికల్ట్ ఉంటుందో. బైక్ అయితే స్లైడ్ అయిపోతుంది మొత్తం. బట్ ఈ బ్రో అయితే వేస్తున్నాడో కరేజియస్ అని చెప్పాలి. నేను ఇంతవరకు చాలా ట్రెక్కింగ్ చేసిన, కానీ ఫస్ట్ టైం ఇలాంటి స్నో ట్రెక్కింగ్ చేస్తున్నా. చుట్టూ బ్యూటిఫుల్ వ్యూస్, ఒక పక్క హిమాలయ మౌంటైన్స్, ఇంకో పక్క ఈ స్నోని ఆస్వాదిస్తున్న లోకల్స్. నా ముందున్న పెద్ద ఛాలెంజ్ ఈ స్నోని దాటి కిందికి వెళ్ళడం. ఎంత పర్ఫెక్ట్ ట్రెక్కింగ్ షూస్ ఉన్నా 3-4 సార్లు నేనే జారి కింద పడిపోయినా. ఇప్పుడు మన ముందున్న ఛాలెంజ్ ఒక్కటే, మనాలి మాల్ రోడ్ దాకా జాగ్రత్తగా ట్రెక్ చేసుకుంటే కిందికి దిగడం. ఈ ప్లేస్లో ట్రెక్కింగ్ చేయడం చాలా కష్టం.
స్నో పడ్డ తర్వాత లోకల్స్ లైఫ్ ఎంతైతే ఎఫెక్ట్ అయిందో దాని ముందు నా ట్రెక్కింగ్ పెద్ద ఛాలెంజింగ్ కాదు. ఈ చుట్టుపక్కల పరిసరాలు చూస్తూ వాటిని ఆస్వాదిస్తూ అలా ముందుకు సాగిపోయింది నా జర్నీ. अच्छा लग रहा है स्नो में? कुछ मुश्किल तो नहीं हो रहा है ना? हाय किड्स. నడిచిన ప్రతి ఒక్క అడుగు గమ్యం వైపు కాదు, ఒక బెస్ట్ మెమరీ వైపు నన్ను తీసుకెళ్ళింది. ఇది జస్ట్ ఒక ట్రెక్ లేదా ఒక ట్రిప్ కాదు, ఇది నా లైఫ్ టైం మెమరీ. ఇప్పటిదాకా ఈ స్నో వల్ల లోకల్స్ ఎఫెక్ట్ అయ్యారని చెప్పి నేను అనుకున్నా, కానీ ఈ స్నోఫాల్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అండ్ ఈ స్నోఫాల్లోనే ఇన్ని సంవత్సరాలు వాళ్ళ జీవితాన్ని గడిపారు. లోకల్లో ఉన్న చిన్న పిల్లలు కూడా స్నోతో ఇలా ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళతో పాటు కాసేపు టైం స్పెండ్ చేయాలని చెప్పి అనిపించింది. ఇదంతా చూస్తుంటే నా చైల్డ్హుడ్ నాకు ఒక్కసారిగా గుర్తొచ్చింది. యునో ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ ఎక్స్పీరియన్స్. చూడడానికి మనకి డిఫరెంట్గా కనిపించవచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే దాని రియాలిటీ మనకు తెలుస్తుంది. ఇంతసేపు ఈ స్నోని ఛాలెంజ్గా ఫీల్ అయిన నేను సడన్గా ఈ స్నో ఒక వరంలా అనిపించింది. ఇక్కడున్న లైఫ్ని చూసినప్పుడు ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ లివింగ్ అని చెప్పి కూడా అనిపించింది నాకు. उड़ा दे स्कूटी. Experience matters. జస్ట్ కిందికి దిగడమే ఒక పెద్ద ఛాలెంజ్ అని చెప్పి అనుకున్నా, కానీ కిందికి దిగిన తర్వాత నాకు అర్థమైంది అసలైన ఛాలెంజ్ కిందికి దిగిన తర్వాతనే ఉందని. జస్ట్ 36 hours నాన్ స్టాప్గా పడ్డ స్నోఫాల్ మనాలిలో, మనాలి లోకల్స్ కంటే కూడా మనాలికి ఎవరైతే టూరిస్ట్ వస్తున్నారో వాళ్ళ లైఫ్ ఇంత ఇంపాక్ట్ అయిందని చెప్పి. It was almost 3 days. After 3 days, ఈ ఫుడ్ దొరికినందుకు we are very lucky, fortunate. I don't know what to say. Feeling so heavenly. Looking at this vegetables, especially. ఉప్పు తక్కువ ఉంది, but okay. So now the thing is, no vehicles are moving. Vehicles ఇక్కడ నుంచి ఏవి మూవ్ అవుతలేవు. ब्रो 1 सेकंड, आप कहाँ से वॉक करके आ रहे हो? 15 किलोमीटर नीचे से. 15 किलोमीटर. वहाँ से कोई गाड़ी चल रहा है कि नहीं? कुछ भी नहीं. ट्रैफिक भी बंद है या फिर कैसा है? पूरा जाम, पूरा कंप्लीटली. कितना टाइम लगा आपको? वैसे कब से सुबह से निकले हुए हैं. ओह माय गॉड. तो वहाँ से बस जा रहा है वापस रिटर्न हैदराबाद, मतलब दिल्ली जाने के लिए? हाँ, अभी तो भी क्लियर है. हम 2 दिन से भीड़ में. 2 दिन थे. चलो फाइनली यू मेड इट. थैंक यू सो मच. ఇంత పెద్ద ట్రాఫిక్ జామ్ ఇక్కడ వచ్చే టూరిస్టులని కనుక్కుంటే వాళ్ళు 2 days నుంచి ఈ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కొని ఉండి ఒక 15 kilometers నుంచి వాక్ చేసి స్నో చూడడానికి వస్తారంటే వాళ్ళ స్పిరిట్ అయితే హైగానే ఉంది. కానీ ఇక్కడున్న ట్రాఫిక్ చూస్తుంటే ఇంకో 2 రోజుల వరకు తగ్గే అవకాశం లేదని చెప్పి అనిపిస్తుంది. ఇక్కడ దాకా నేను సక్సెస్ఫుల్గానే వచ్చినా, కానీ ఒక్క దగ్గర మొత్తం ఐస్ అనుకొని కాలు పెట్టిన వాటర్ సాక్స్ కూడా తడిసిపోయింది లోపలికి వెళ్ళి. ఇంతసేపు నడిస్తే వాల్వో బస్ స్టాప్ దగ్గర దాకా వచ్చిన, ఇక్కడ దాకా ట్రాఫిక్ జామ్ ఉంది లిటరలీ.
హియర్ ఇక్కడ కొంతమంది వరీడ్ ఉంటే కొంతమంది ఎంజాయ్ కూడా చేస్తున్నారు. అంటే ఏ కష్టం వచ్చినా సరే దాన్ని ఎంజాయ్ చేయాలి. బాధపడకుండా కూర్చుంటే ఎట్లా చెప్పండి. ఇక్కడ వాక్ చేస్తుంటే అవుట్ ఆఫ్ నో వేర్ మన సబ్స్క్రైబర్ కలిసిండు ఇచ్చాడు వచ్చేసి. పాపం వాళ్ళ కష్టాలు. ఎప్పుడు బ్రో మార్నింగ్ 8 o'clockకి 8కి స్టార్ట్ అయ్యాం. 8 నుంచి ఇప్పటికి ఎంత అవుతుంది? 3:15. 8కి పత్లిగుల. ఎంత తీసుకున్నారు పత్లిగుల నుంచి ఇక్కడ దాకా? 2000 per person. 2000 దోచుకుంటున్నారు బ్రో. అండ్ ఇక్కడ నుంచి నేను ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ 10 o'clockకి నేను స్టార్ట్ అయినా. కరెంట్లీ టైం 3 అవుతుంది. ఇక్కడ నుంచి వాక్ తీసుకుంటూ పోవడమే బెస్ట్ నన్ను అడిగితే. See, out of nowhere ఈ కష్టంలో I felt good. యా అట్లీస్ట్ నీకు కొంచెం మా కాన్ఫిడెన్స్ తెలుగు హారన్ కొడతారు అంతా జామే ఉంది కదా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. హోప్ఫుల్లీ యూల్ ఎంజాయ్. మేబీ మళ్ళీ రావాల్సి వస్తుంటుంది నీకు. లే ట్రిప్కి వెళ్దాం డెఫినెట్లీ బ్రో. లే ఆల్రెడీ నేను నిన్ననే మీ డేట్స్ అన్ని చూశాను. ఏప్రిల్ మేలో ఉంది. I'll try for May. Definitely bro. I'll be happy to host you. Definitely. Okay. Chalo bye. Enjoy Manali. Tourist of the year with the trolley going into Bass River. ఫైనలీ చాలాసేపు నడిచిన తర్వాత ఒక బస్ దొరికింది. ఇక్కడ నుంచి హోప్ఫుల్లీ ట్రాఫిక్ తక్కువ ఉంటుందని చెప్పి అనుకుంటున్నా. మేబీ నాకు తెలిసి మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దాకా ఒక 5 kilometers వాక్ చేసిన. ఈ బస్ పత్లిగుల దగ్గరకు వెళ్తే ఓకే, ఇంకా నా వల్ల కాదు నా వాక్ చేయడం. అది కూడా యాక్చువల్గా లగేజ్ లిమిటెడ్ ఉంది నాది. జస్ట్ ల్యాప్టాప్ బ్యాగ్, ల్యాప్టాప్ కెమెరా అండ్ లగేజ్. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ద ఛాలెంజ్ ఇస్ దిస్. నా షూస్ సాక్స్ మొత్తం అంతా తడిచిపోయినాయి. అండ్ ఇక్కడ దిస్ బస్ ఎంత గలీజ్ ఉందంటే యూ కాంట్ ఈవెన్ కాల్ ఇట్ యాజ్ బస్. సివిక్ సెన్స్ అంటారు కదా, దిస్ ఇస్ వాట్ ఈస్ ద సివిక్ సెన్స్ దట్ మన వాళ్ళకు ఉన్నది. నేను మార్నింగ్ 10 o'clockకి బయలుదేరిన అండ్ పత్లిగుల్ చేరుకునే వరకు టైం 6:01 అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి బస్సెస్ మనకు దొరుకుతున్నాయి. అండ్ ఇక్కడ నుంచి ట్రాఫిక్ కొంచెం క్లియర్ అయింది. మీరు ఒకసారి ఇక్కడ వెనకాల వ్యూ చూడొచ్చు, ఎన్ని గణం బస్సులు ఉన్నాయో, ఎన్ని గణం కార్లు ఇంకా ఆగినే ఉన్నాయో. హారబుల్ ఎక్స్పీరియన్స్. స్నో ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి అందరూ అనుకుంటారు, కానీ స్నోతో పాటు వచ్చే ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి. అండ్ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద చాలా బస్సెస్ పైన మొత్తం స్నో ఇప్పటిదాకా అట్లనే ఉంది. అండ్ యూ కెన్ సీ నేను ఎంత టైర్డ్ అయిపోయినా అక్కడ నుంచి వాక్ చేసి కంప్లీట్గా టైర్డ్ అయిపోయినా. 5 kilometers ప్లస్ వాక్ చేసి వచ్చినా నేను ఈరోజు. గగనంగా అనిపించింది నాకైతే. నిజంగా జనాలు ఎట్లుంటారు అంటే సిచ్యువేషన్ది అడ్వాంటేజ్ తీసుకోవడం అంటే ఇదే. నా బస్సు పత్లిగుల నుంచి బుక్ చేసిండే అండ్ నా బస్ పత్లిగుల్లో లేదు, దోబిపుల్ దగ్గర ఉంది. 3 kilometers పోవడానికి వాడు 500 rupees అడుగుతున్నాడు. అంటే ఇక్కడ నుంచి 500. ఇప్పుడు 3 kilometers వాక్ చేయడం అసాధ్యం అండ్ బస్సు వెళ్ళిపోతుంది. టైం బ్రో, నెక్స్ట్ టైం నేను నా బండి వదిలిపెట్టి నేను ట్రావెల్ చేయాలి. సో రైట్ నో ఈ బస్సు మనాలి నుంచి ఢిల్లీకి బుక్ చేసిండే, డెల్టా అని చెప్పి. ఈ బస్సు మేనేజ్మెంట్ ఎంత వరస్ట్ ఉందంటే, ఫస్ట్లీ అయితే 8:55కి వీళ్ళ పికప్ పాయింట్ ఉండే మన పత్లిగుల్ నుంచి. పత్లిగుల్లో నేను వెయిట్ చేస్తున్నా, వీళ్ళు రాలేరు. అండ్ నేను ఫోన్ చేసిన బస్ సైడ్ ఉందని చెప్పి. నాకు ఎంత రూడ్గా మాట్లాడానంటే, వాడు ఒకడు ఉన్నాడు అక్కడ, ఏమంటారు ఇక్కడ క్లీనరో ఏందో తెలియదు, రూడ్గా మాట్లాడి నాకు వాడి భాషలో చెప్తుంటే ఏం అర్థమవుతుందో చెప్పండి. ఇక్కడ ఏదో ధోబిఘాట్ అని చెప్పి అన్నాడు, 1.5 kilometer ఉంటుందో వచ్చి అని చెప్పి అన్నాడు. నేను ధోబిఘాట్ అని చెప్పి లోకల్స్ని అడిగితే అది ఆల్మోస్ట్ 5 kilometers ఉంది అక్కడ నుంచి. అండ్ అక్కడ నుంచి నేను ఒక కార్ తీసుకొని వచ్చిన. ఆ కార్లో నేను ఇప్పుడు బ్లాగ్ చేసిన కదా, ఇప్పుడు ఆ కార్లో వచ్చిన. ఆ కార్ డ్రైవర్ చూసారు కదా, కార్ డ్రైవర్ ఛాన్స్ దొరికిందని చెప్పి 500 rupees తీసుకున్నాడు ఫేర్. అండ్ ఈ బస్సు ఫేర్ నార్మల్గా 700-800 ఉంటుంది. 2000 rupees 2500 rupees ఇచ్చి బుక్ చేసుకున్నాం స్పాట్లో. ఎందుకంటే రేపు మళ్ళీ హెవీ స్నోఫాల్ ఉంది.
ఇప్పుడు ఒకవేళ ఇక్కడ స్టక్ అయినాం అనుకో ఇంకో 1 వీక్ దాకా మనాలిలోనే ఉండాల్సి వస్తుంది. అండ్ నేను అనుకున్నా నేను ఒక్కడనే ఉన్నా అని చెప్పి అనుకున్నా కానీ బస్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇదే ప్రాబ్లం. ప్రతి ఒక్కరు ఇప్పుడు కొంతమంది ముందుకున్నారు, కొంతమంది వెనకాల ఉన్నారు. అంటే కొంతమంది ఇప్పుడు అక్కడ వెయిట్ చేస్తున్నారు, అక్కడ వెయిట్ చేసి బస్ ఇక్కడ ఉందని చెప్పి ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు బస్ ఏమో అటు వెళ్తుంది. సచ్ అ వరస్ట్ మేనేజ్మెంట్. మీరు ఒకవేళ మనాలి వస్తే మాత్రం ఈ బస్సు అస్సలు బుక్ చేసుకోకండి. డెల్టా ట్రావెల్స్ అని చెప్పి ఉంటుంది. ఆల్రెడీ మీరు నా కళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటా సిచ్యువేషన్. మార్నింగ్ 10 o'clock నుంచి నేను వాక్ చేస్తున్నా. వాక్ ఎంత ఫ్రస్ట్రేషన్లో అయినా పడుతుండే, ఎంత ప్రేమగా మాట్లాడినా బ్రో మీ బస్సు పికప్ పాయింట్ ఏది, మీరు ఇచ్చింది పత్లిగులు కదా, మరి ఈడ జనాలకు ఎట్లా తెలుస్తుంది? అట్లీస్ట్ మీరు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తున్నా మేము వస్తాం కదా. 2 hours ఆడ కూర్చున్నాము, దానికంటే ముందే నువ్వు ఇన్ఫార్మ్ చేసి లేదు ఇది లొకేషన్ అంటే తెలుస్తుంది కదా. అండ్ టాప్ ఆన్ దట్ డ్రైవర్, ఈ బస్ డ్రైవర్ జస్ట్ 2 hours పడుకుందంట. ఇన్ని ఛాలెంజెస్ తర్వాత సేఫ్గా 1 pieceలో నేను ఢిల్లీ రీచ్ అయిపోయినా. అండ్ ఫైనల్ కంక్లూజన్, ఈ టైంలో మనాలి ట్రావెల్ చేయాలా చేయొద్దా? సో ఈ వీడియో నేను షూట్ చేసింది January 25th. సో ఈ టైంకి మనాలిలో పరిస్థితి అంతా నార్మల్ అయిపోయింది. మీరు ఇప్పుడు ఒకవేళ స్నో ఎంజాయ్ చేయాలనుకుంటే దిస్ ఈస్ ద రైట్ టైం మీరు మనాలి వెళ్ళడానికి. ఇక్కడ దాకా మీకు ఒకవేళ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి. అండ్ మనాలి మీరు ఎవరితోనైతే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.